తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సర్పంచ్ ఎన్నికలలో లబ్ధి పొందాలని హడావిడిగా దళిత బంధు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసి ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన హుజరాబాద్ లో ఉందని, దళిత బంధు సాధన సమితి ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నారు. నిధుల విడుదల చేయమంటే చేయరు, చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయమంటే దాని ఊసే ఉండదు. కానీ దళితుల పక్షాన పోరాడే మా నాయకులను అరెస్ట్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో సరైన గుణపాఠం కార్యక్రమాల ద్వారా చూపిస్తాం. జై భీమ్, సిద్ధంగా ఉండండి. హైదరాబాద్ లో మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన దళిత బంధు నిధులు ప్రభుత్వం మెడలు వంచి సాధించుకుందాం. మీకోసం పోరాటంలో కొంత విరామమే తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. జై భీమ్, జై తెలంగాణ. ఇట్లు తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ. జై భీమ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులకు మరియు దళిత బంధు బాధితులందరికీ నా తరపున రాష్ట్ర కమిటీ తరపున జై భీమ్ తెలియజేస్తున్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి దళిత బంధు నిధులను ఇప్పటి వరకు దళితుల అకౌంట్లో, బాధితుల అకౌంట్లో జమ చేయకుండా సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని హడావిడిగా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలకు ఇస్తున్నట్లు నటించిన ప్రభుత్వం తన కపట బుద్ధిని ఈరోజు వెళ్ళబుచ్చుకున్నది. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ ఈరోజు కలుద్దామని సమాచారం ఇస్తూనే మరోపక్క ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పర్యటన ఉంది అని చెప్పి ఈరోజు హుజరాబాద్ దళిత బంధు సాధన సమితి నాయకులను అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా, మీ సోదరుడిగా తీవ్రంగా నేను మరియు రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ఇచ్చిన మాట ప్రకారం దళిత బంధు నిధులను విడుదల చేస్తూ, అలాగే మీరు ఏదైతే ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్లో ఉన్నటువంటి చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ను అమలు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి తప్ప ఇలా అరెస్ట్ చేయడం వల్ల ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిందేం లేదు. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల లోపు మీరు నిధులు విడుదల చేయకుంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా దళిత బంధు సాధన సమితి సత్తా ఏంటిదో మిమ్మల్ని అందరికీ తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా మేము దళితులను మేము ఆదుకుంటున్నాం అంటున్నావు కదా, మా నిధులు మాకు ఇవ్వకుండా వాటిని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఒక దళిత పక్షపాతివా? ఈరోజు మందకృష్ణ మాదిరి చెప్తున్నట్టు ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఏదైనా చేసిందంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వమే. ఆ పథకం తెస్తే దళితులు బాగుపడతారనే ఉద్దేశం ఆయన తెస్తే ఇది పేరు వస్తుంది, నిధులు విడుదల చేస్తారనేటువంటి ఉద్దేశంలో నువ్వు కేసీఆర్తో పోల్చుకోవడం సరికాదు. బడ్జెట్ సమావేశాల లోపు నువ్వు విడుదల చేయకుంటే ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టే కార్యాచరణతో మేము ముందుకు వస్తాం. మీ పతనాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం కూడా కాదు, మిమ్మల్ని పతనం అయ్యేదాకా కూడా ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి 52 ఉపయోగాలను కలుపుకొని ఉద్యమం